ఏజాజ్ గారు మనకు కాల్ చేస్తున్నారు సార్. హలో ఏజాజ్ గారు చెప్పండి. మనకు ఇక్కడ మన ఆర్థోపెడిక్ సర్జన్ సమర్థ్ రెడ్డి గారు ఉన్నారు సార్. మీకు ఏముంది ప్రాబ్లమ్, ఏం డౌట్స్ ఉన్నా సార్తో క్లారిఫై చేసుకోవచ్చండి. సార్కి కనెక్ట్ చేస్తున్నానండి, మీరు మాట్లాడచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు సార్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి ఈ ప్రాబ్లం అండి. పేషెంట్ ఏజ్ వచ్చేది 47 years. దానికి మీ రిజిస్టర్ అది సైన్స్ ఫీల్డ్ మొత్తం అడిగి వచ్చేసి బయట తీసుకుంటారు సార్. దాని సొల్యూషన్ ఏంటంటే టీకేఆర్ చేయించాలి అని చెప్పేసి ఉన్నాను. టీకేఆర్ చేయించాలి, మోకాలు మొత్తం అరిగిపోయింది, టీకేఆర్ చేయించాలి అన్నారు. ఓకే, అవును సార్. అది ఆ ప్రాసెస్ అది ఒకసారి రెస్ట్ పీరియడ్ అంటూ ఏముండదు. మోకాలు మార్పిడి చేసినాక నెక్స్ట్ డే నుంచే మనం నడిపిస్తాం పేషెంట్ని. సో ఇంటికి వెళ్ళినాక మీకు ఒక 15 days ఆఫ్ ఫిజియోథెరపీ అయితే అవసరం పడుతుంది. సో కంప్లీట్ రికవరీ పీరియడ్ ఒక మోకాలు చేసినాక 2 months పడుతుంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ మోకాలు మార్పిడి చేసినాక కింద కూర్చోవడం అయితే అడ్వైస్ చేయం. సకల ముక్కలం వేసుకొని కింద కూర్చోవడం అయితే అడ్వైస్ చేయం, కానీ మిగతా అన్ని పనులు చేయవచ్చు ఆఫ్టర్ 2 to 3 months. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్. ఉంది మన దగ్గర అంటే వేరే వాళ్ళకి అట్లా కావాలి అని కాదు, బట్ అట్లా కూడా అంటే పెయిన్ అట్లా ముఖాలు అవి అరుగుదల కాకుండా మీరు కొన్ని మంచి టిప్స్ అంటే సర్జరీ ఫిక్సేషన్ అనేది చాలా బాగుంటుంది మోకాలు మార్పిడిలో. తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీ పైన అవుట్కమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఫీమేల్స్ కొంతమంది లావు ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ చేయాలి బికాస్ ఆఫ్ పెయిన్కి నొప్పి. సో మీరు ఎంత బెస్ట్ ట్రీట్మెంట్, ఎంత మంచి సర్జరీ చేసినా ఫిజియోథెరపీ చేయకపోతే మాత్రం అవుట్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అవుట్కమ్ 100% బదులు వాళ్ళకి అవుట్కమ్ 70%, 60% ఉంటారు. సో వాళ్ళని అన్హ్యాపీ పేషెంట్స్ అంటాం, పోస్ట్ నీ రీప్లేస్మెంట్ అన్హ్యాపీ పేషెంట్స్ అంటాం. సో ఆ సర్జరీ అయినాక 15 days మాత్రం చాలా క్రూషియల్ పీరియడ్. ఆ టైంలో అట్లీస్ట్ 1 hour అసిస్టెంట్ ఫిజియోథెరపీ, అంటే ఫిజియోథెరపీ లేడీ ఆర్ జెంట్ ఎవరితోనైనా మీరు అసిస్టెంట్ ఫిజియోథెరపీ చేయించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కదా. సో కంపల్సరీ మనం కాళ్ళు పట్టుకొని వంచడం కానీ అట్లా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి మంచి అవుట్కమ్ ఉంటుంది. కొంతమంది ఉన్నారు సార్, మన సర్జన్ డాక్టర్ సమర్థ్ రెడ్డి గారు, ఆర్థోపెడిక్ సర్జన్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో సార్ని కొంచెం సార్ మీకు చెప్తారు, మీరు అడగండి సార్. సార్కి కనెక్ట్ చేస్తున్నారు, మాట్లాడండి. నమస్తే అండి, పండు గారు చెప్పండి ఏం ప్రాబ్లం. నమస్తే సార్. నమస్తే అండి సార్. మా తాతయ్య ఉన్నాడు సార్, ఆయనకి కాళ్ళు నడవట్లేదు సార్. అంటే 2 కాళ్ళు నడవడానికి ప్రాబ్లం అవుతాను సార్. ఓకే. ఈ మోకాళ్ళ దగ్గర నొప్పులు వేస్తున్నాను ఇప్పటికి. ఓకే, ఏజ్ ఎంత అండి మీ తాతగారిది? ఆయనకు 70 లోపు ఉంటారు. ఓకే. నడుపుతున్న ఇబ్బంది అవుతుంది, అది కాళ్ళు ఓకే. ఎక్స్రేస్ తీసారండి ఈ మధ్యలో రీసెంట్గా? ఏం తీసేస్తారు కానీ వాటికి టాబ్లెట్స్ వెళ్తే వేసుకుంటారు సార్ లోకల్గా. అట్లా వాడొద్దండి. ఫస్ట్ అయితే ఆర్థోపెడిక్ సర్జన్కి చూపించి ఎక్స్రేస్ తీసుకొని, ఒకవేళ నార్మల్ అరుగుదల అంటే దాన్ని టాబ్లెట్స్తోనే నయమయ్యేటట్టు ఉంటుంది. దాంట్లో స్టేజెస్ ఉంటాయండి. బాగా అరగకుండా ఒక మిడ్ స్టేజ్లో ఉంటే మాత్రం రెస్ట్ను, ఫిజియోథెరపీను, టాబ్లెట్స్ వాడుకుంటే సరిపోతుంది. బాగా అరుగుతాయనే మనం ఆపరేషన్ వర్క్ అయితే వెళ్తాం. బట్ ఫస్ట్ అయితే అట్లా టాబ్లెట్స్ వాడొద్దు. ఫస్ట్ అయితే ఎక్స్రేస్ తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరుగుదల ఎంత ఉందో చూసుకోవాలి కంపల్సరీ. సో కింద కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ ఇప్పించుకోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా వరకు మోకాళ్ళ అవును సార్, చాలా వరకు ఏజ్ వచ్చే వాళ్ళకి ఏజ్ మిడిల్ ఏజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి సార్. ముక్కల అరుగుదల, బొక్కల అరుగుదల, అండ్ దాని లోపల గుజ్జు అనేది కూడా తగ్గుతుంది. అది లేకుంటేనే నీరు ఫామ్ అవుతుంది. మొన్న రీసెంట్గా మీరే ట్రీట్ చేశారు, మాకు తెలిసిన
మా ఇంటి దగ్గర నీరు తీశారు. నీరు తీశారు సార్ మీరు. అప్పటి నుండి మంచిగా ఉంది తను. బట్ ఆ మొక్కల నొప్పులు ఆ నీరు అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది సార్? ఎందుకు అయింది? నీరు అనేది ఏంటంటే అరుగుదల అయిపోయినాక సైనోవియరల్ ఫ్లూయిడ్ అనేది ఎక్సెస్ మన మోకాల్లో జమ అవుతుంది. ఒక ఫ్రీ పాకెట్ లాగా ఉంటుంది మన పట్టెల్ అనే బోన్ పక్కన. సో బికాస్ ఆఫ్ రిపీటెడ్ అరుగుదల అనేది ఎగ్జాంపుల్ హౌస్ మేట్స్ అనుకో రిపీటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటాం, దాంతో కింద కూర్చోవడం కానీ స్టెనియస్ ఎక్సర్సైజ్ చేయడం, స్టెనియస్ వర్క్ చేయడం వల్ల ఆ రాపిడ్ వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. సో ఫ్లూయిడ్ కలెక్ట్ అయింది కంపల్సరీ మనం తీసేయాలి. తీయకపోతే పస్కి కన్వర్ట్ అయ్యే కానీ అది తీసిన తర్వాత షీఈ్ ఆల్ రైట్ సార్, మంచిగా ఉంది, రిలీఫ్ ఉంది. అండ్ తనకి సార్ ఒక కాల్ వస్తుంది సార్, మనకు అనిల్ గారిని కాల్ చేస్తుంది. హలో నమస్తే అండి. సార్ ఉన్నారండి, మనకి సార్ మాట్లాడుతున్నాం. నమస్కారం అనిల్ గారు. నమస్తే. అయితే ఒక 3 నెలల కింద మా డాడీకి యాక్సిడెంట్ అయింది. కూడా చేయించాం ఇప్పుడు ఆ పట్టి అవన్నీ తీసేసాం కూడా అసలు హ్యాండ్ మూవ్మెంట్ ఏం చేస్తాం అంటే హ్యాండ్ స్టిఫ్నెస్ ఉందా అండి? సార్ హ్యాండ్ మూవ్మెంట్ ఏం లేదు, మరి నాకు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ మళ్ళీ ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అని కాల్షియం టాబ్లెట్స్ ఎన్నో వస్తున్నాయి సార్. అవి మన క్లైమేట్ కి ఇక్కడ మనం వాడొచ్చా సార్? అవి వాడొచ్చా? ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? వాళ్ళు కామన్ గా తీసుకొచ్చేది నాకు బ్రాండ్ అయిన కిర్క్లాండ్ అయితే కిర్క్లాండ్ ఒకటి ఇంకో 2-3 బ్రాండ్స్ ఉంటాయి. దాంట్లో మల్టీవైటమిన్ ఒక వైట్ బాక్స్ ఉంటుంది, ఇంకోటేమో కాల్షియం, ఓన్లీ ఎలిమెంటరీ కాల్షియం 500 mg ఉంటుంది. సో మన దగ్గర ఏమో ఓన్లీ ప్లెయిన్ కాల్షియం కాకుండా కాంబినేషన్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఓన్లీ ఎలిమెంటరీ కాల్షియం 500 mg వేసుకోవచ్చు. బట్ అందరికీ అవసరం లేదు, ఆర్థోపెడిక్ అంటే బోన్స్ కి సంబంధించి ఏమైనా వీక్నెస్ ఉంటే కామన్ గా ఫీమేల్స్ తెప్పించుకుంటారు. ఫీమేల్స్ ఎక్కువ తెప్పించుకుంటారు సార్. డైలీ 1 day women అని ఇట్లా వాడొచ్చా సార్? అవి అయితే ఒకటి అండ్ ఒక కాల్ వస్తుంది సార్. హలో హలో మేడం, నేను ఇక్కడ హన్మకొండ నుంచి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడాలి సార్. కనెక్ట్ చేస్తున్నాను సార్, మాట్లాడండి. నమస్కారం అండి, నేను డాక్టర్ సామల్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. రమేష్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇది నాకు కొంచెం ఈ మోకాళ్ళలో పెయిన్ వస్తుంది సార్, ఈ ఫ్లో చెప్తుంటే. ఓకే ఓకే. దానికి అంటే జనరల్ గా రెమెడీ ఏంటి? నా ఏజ్ 45 years. ఓకే, అంటే మీకు ఎన్ని రోజుల నుంచి వస్తుంది అట్లా మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్? ఈ జస్ట్ ఒక వీక్ 10 days అవుతుంది సార్. ఓకే, ఇంతకుముందు అసలు పెయిన్ ఏం లేదా అండి? ఇంతకుముందు లేదు. ఓకే ఓకే. సో ఇంతకుముందు లేనప్పుడు మీకు ఓన్లీ మజిల్ ప్రాబ్లమే ఉంటుంది. దానికి ఒక 5 days మీరు ఒక టాబ్లెట్ చెప్తాను, ZeroDol-SP అని ఉంటుంది. ఆ టాబ్లెట్ ఒక 5 days. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకొకటి, ఎవరికన్నా లైఫ్లో ఫ్రాక్చర్ అయింది, ఒకసారి యాక్సిడెంట్స్ ఏదో అయింది, దే మెట్ విత్ యాక్సిడెంట్ అండ్ ఫ్రాక్చర్ అయింది, ఒక బోన్ కాలో చెయ్యో ఏదో, చాలా ఇయర్స్ తర్వాత కూడా అది దాని మీద సపోజ్ హ్యాండే ఉంది అనుకోండి, స్ట్రెయిన్ హ్యాండ్కి స్ట్రెయిన్ పడితే ఆ బోన్ పెయిన్ వస్తుందని, ఆ బోన్ ఏదో కొంచెం వీక్ అవుతుందని, ఇలాంటివన్నీ అంటారు కదా సార్, అదంతా అపోహ అంటారా? జనరల్గా సర్జరీ చేసేసినాక బోన్ అతుకుతే నార్మల్ బోన్ స్ట్రెంత్ ఉంటుంది, సర్జరీ తర్వాత స్ట్రెంత్ కూడా సేమ్ అంతే వస్తుంది. బట్ మళ్ళీ మీరు మళ్ళీ ఎక్కువ దాని బట్టి ఎక్కువ ఫోర్స్తో పడితే ఇరిగే ఛాన్స్ ఉంటుంది. మనం ప్లేట్ రాడ్స్ వేసేసుకున్నా కూడా మీరు కాళ్ళలో పోతుంటారు, యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సింపుల్గా అయితే స్ట్రెంత్ సేమ్ అండ్ సర్జరీ అయినాక కూడా సేమ్ ఉంటుంది. సో ఎనీ బోన్స్ ఆర్ లయబుల్ టు బ్రేక్ ఫెల్ డౌన్ అన్నా మీకు యాక్సిడెంట్ అయినా. బట్ ఆఫ్టర్ సర్జరీ అండ్ ట్రీట్మెంట్ ఆ బోన్ స్ట్రెంత్ మాత్రం ఇట్ విల్ నాట్ లెసన్. ఎందుకంటే బోన్ న్యాచురల్ ప్రాసెస్ తోనే హీల్ అవుతుంది. మిల్క్ తీసుకోవడం ఓకేనా సార్? మిల్క్ తీసుకోవడం 40 years అబోవ్ అడ్వైజబుల్ కాదు కదా సార్. దాంతో కొంచెం టీ తీసుకుంటారు, కాఫీ గ్రీన్ టీ తీసుకుంటారు. మిల్క్ తాగాలని అయితే ఏం లేదు. పిల్లలకు అవసరం, పిల్లలకి గ్రోయింగ్ బోన్స్ అయితే కావాలి సార్. వాళ్ళు హైట్ పెరుగుతూ ఉంటారు, బోన్ స్ట్రెంత్ కావాలి. సో వాటికి మిల్క్ అని వాళ్ళకి కావాలి. మనకి 18 years తర్వాత మన బోన్స్ పెరగవు, అంతే ఉంటాయి. సో మిల్క్ తీసుకోవడం వల్ల పెద్ద యూజ్ అవుతుంది. ఎక్కువ గ్రీన్ లీవ్స్, వెజిటబుల్స్, సలాడ్స్,
అండ్ నాన్ వెజ్ లో కూడా ఎక్కువ బోన్ సూప్ ఓకేనా సార్? ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి అట్లా పాయా సూప్ అని దాంట్లో రిచ్ ఇన్ కాల్షియం ఉంటుంది. ఫ్రాక్చర్ రిచ్ ఇన్ కాల్షియం అంటారు కదా సార్. చాలా మామూలుగా ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి కాకుండా 40 years అబౌవ్ వాళ్ళు 10-15 days 20 days ఒకసారి అట్లా తీసుకోవచ్చు సార్ బోన్ సూప్ తీసుకునే వాళ్ళు? ఫ్రాక్చర్ పేషెంట్స్ కంట్రోల్ కామన్ ముస్లిమ్స్ ఎక్కువ తీసుకుంటారు, చేసిన వాళ్ళకి ఇంటికి తీసుకొస్తారు. అండ్ అట్లా అంటారు కూడా బోన్ సూప్ కొంచెం స్ట్రెంగ్త్ హీలింగ్ అవుతుంది, కాల్షియం. హలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. అయితే నాకు ఒక 3 years క్రితం మాది ముఖానికి సరే సార్ ఒక్క నిమిషం సార్, నేను సార్కి కనెక్ట్ చేస్తున్నాను, డాక్టర్ గారికి మాట్లాడండి. హలో నమస్కారం అండి, డాక్టర్ సామంత్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. నమస్కారం సార్, నా పేరు హర్షిత్. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక 3 years క్రితం ముఖం కింద ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే. అయితే అది ఇప్పుడు వచ్చేసి కాస్త అప్పుడు మొదట్లో పెయిన్ వస్తుంది. ఓకే. దానికి అంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి? సో ఫ్రాక్చర్ అయినప్పుడు సిమెంట్ పట్టి వేసారా మీకు 3 years బ్యాక్? ఎన్ని రోజులు ఉంచుకున్నారు సిమెంట్ పట్టి? 45 days ఉంచామన్నాను. తర్వాత సిమెంట్ పట్టి ఫ్రాక్చర్ ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అతికినాక తీసేసారా సిమెంట్ పట్టి? తర్వాత ఫిజియోథెరపీ చేశారా మోకాళ్ళు? సో 3 years వరకు మీకు ఇదంతా అయిపోయినాక ఫ్రీగా నడిచారు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కువసేపు నడిస్తే పెయిన్ వస్తుంది బాగా. ఓకే. ఒకసారి కాల్షియం టెస్ట్ గురించి ఇది బిఎంఈ టెస్ట్ అండి? బిఎంఈ టెస్ట్ అరౌండ్ 2000 to 2500 అంత ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీళ్ళు అడిగినట్టు, ఇప్పుడు కాల్ వచ్చిన ఈ సార్ అడిగినట్టు 3 months వరకు బాగానే ఉంది, 3 months తర్వాత పెయిన్ వస్తుంది అని అంటే అది కరెక్ట్గా రెక్టిఫై కానట్టా సార్? మరి సిమెంట్ పట్టి వేయడం ఏమైనా ప్రాబ్లం? ఎనీ ఫ్రాక్చర్ అతకపోతే అయితే పెయిన్ వస్తుంది. కంప్లీట్ అతికిన ఫ్రాక్చర్ అయితే పెయిన్ రావద్దు సార్. సో కొన్ని ఫ్రాక్చర్స్ 2 months పడతాయి, కొన్ని ఫ్రాక్చర్స్ అప్ టు 5-6 months వరకు కూడా కొన్ని మనం వెయిట్ చేస్తాం. బట్ ఫ్రాక్చర్ అతకలేదు, ఎక్స్రేలో పెయిన్ వస్తుందంటే ఒక్క అతకలేదు. ఎందుకంటే అప్పుడు 3 months వరకు అంటే గ్రాడ్యువల్ గా అది కొంచెము స్టార్ట్ అవుతుంది హిస్టరీ తీసుకోవాలి. 3 months తర్వాత ఆయన మంచిగానే నడిచాడు, ఏం పని చేశాడు, ఈ 3 years లో ఏమన్నా మళ్ళీ ఏమన్నా బెనికినట్టు అయిందా, కింద మళ్ళీ ఏమన్నా అయిందా? బట్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 3 months వరకు బాగానే నడిచారు, అండ్ ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. అంటే ఏం హ్యాపీ పేషెంట్ నడుస్తారు, అన్ని చేస్తారు. ఓన్లీ థింగ్ ఇస్ లోవర్ లింబ్ ఫ్రాక్చర్స్ పేషెంట్ బెడ్రిడెన్ ఉండాలి. సో అది వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది తక్కువ, ఎన్ని రోజులు ఇట్లా బెడ్లో పడుకోవాలి అనుకున్నాను. సో దానివల్ల కొంచెం నడవడం వల్ల ఇట్లా కాంప్లికేషన్స్. అండ్ ఇప్పుడు ఈ సర్జరీ కూడా యాక్సిడెంట్ అయినా, దెబ్బలు తాకినా, బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా సరే కాల్ వస్తుంది సార్ మనకు. హలో నమస్కారం అండి, సార్ కనెక్ట్ చేస్తున్నా అండి, మాట్లాడండి. నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్, రాము అండి. చెప్పండి సార్. మా డాడీకి లాస్ట్ ఒక 6 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. రైట్ లెగ్ ఇట్లా ముఖాలు కింద ఒక ఫ్రాక్చర్ అయి ఉంటే ఒక ట్రీట్మెంట్ చేస్తారు. అది సర్జరీ చేశారు, బట్ అది లోపల ఒక రాడ్ వేశారు. ఆ సర్జరీ టైంలో మెల్ట్ ఎగ్జామ్ చేస్తారు. అది 6 years అవుతుంది, బట్ రాడ్ అట్లనే కనబడుతుంది సార్. సో యాంకిల్ కింద ఇట్లా ప్రాపర్ గా పెట్టడం రాదు. సో రాడ్స్ ప్లేట్స్ అనేది మెల్టింగ్ అయితే లేవు, ఇప్పుడైతే ఏ సైంటిస్ట్ కనుక్కోలేదు. ఇండియా కాదు, యూఎస్లో కాదు, ఎక్కడ మెల్టింగ్ ఇంప్లాంట్స్ అనేది లేదు. సో ఎనీ ఇంప్లాంట్ మన బాడీలో అట్లనే ఉండిపోతుంది. సో ఆ ఇంప్లాంట్ మనకు పేషెంట్ ఏజ్ వల్ల కానీ కొన్ని వల్ల, ఇప్పుడు యంగ్ పేషెంట్స్ కంటే ఇంప్లాంట్ రిమూవల్ అడ్వైజ్ చేస్తాం. ఏజ్ వాళ్ళకేమో ఇంప్లాంట్స్ ఏమి ఇప్పుడు 60-70 దాటిన వాళ్ళకి వేసే ఇంప్లాంట్స్ అయితే రిమూవ్ చేయము, ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అని. యంగ్ పేషెంట్స్కి అయితే రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇంప్లాంట్ అట్లా బయటికి ఉంది అంటే మాత్రం ఒకసారి ఎక్స్రే తీసి మరి అది ఫ్రాక్చర్ కంప్లీట్ అతుకుతే మాత్రం ఇంప్లాంట్ తీసేసేయచ్చు.
యాక్చువల్లీ ఏజ్ వచ్చేసి ఇప్పుడు 62 ఉంటుంది సార్. అదే 62 ఇయర్స్ వాళ్ళకైతే అడ్వైస్ చేయము. అదే రీసర్జరీ చేస్తే మళ్ళీ మనం చేసే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. అది ఒకసారి ఎక్స్రే తీసి మరి మీరు ఇంప్లాంట్ బయట కనిపిస్తుంది అంటున్నారు. ఒకసారి ఎక్స్రే తీసి నిజంగా మరి ఏం బాడీలో అయినా దాంతో ఏం మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ ఏమి ఉండేవి ఫ్యూచర్లో కూడా. ఏం కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కింద పడకుండా, ఎస్పెషల్లీ కార్ వాళ్ళకి బైక్ లో పోయే వాళ్ళు ఏం యాక్సిడెంట్స్ కాకుండా కొంచెం ఇంప్లాంట్ ఇరుగుతుంది, బోన్ ఇరుగుతుంది, రెండు అయితే మళ్ళీ అప్పుడు మళ్ళీ సర్జరీ చేసి ఇంప్లాంట్ తీసేసి మళ్ళీ న్యూ ఇంప్లాంట్ పెట్టాలి. సో దట్ ఈస్ ద హెక్టిక్. సో కింద పడకుండా ఉంటే సార్. కానీ చాలా ఓపికగా చాలా విషయాలు మీరు ఇప్పుడు కాలర్ కాదు కానీ నార్మల్గా పేషెంట్స్కి కూడా మీరు చాలా మంచిగా కౌన్సిలింగ్ కానీ ఏదైనా చాలా మంచిగా ఇస్తారు సార్. ఫీడ్బ్యాక్లో కూడా మా దగ్గర హాస్పిటల్లో అయినా వాళ్ళందరికీ ఇప్పుడు నీ సర్జరీస్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా మంచిగా ఫీడ్బ్యాక్ అయితే మంచిగా ఉంది. 100% సక్సెస్ రేట్ మనకి నీ రీప్లేస్మెంట్స్కి కూడా. అండ్ ఒక్క పేషెంట్ నీ రీప్లేస్మెంట్ మన దగ్గర చేసుకుని ఆయన త్రూ ముగ్గురు వచ్చిండు మనకి. అండ్ పేషెంట్స్ సమర్థ్ రెడ్డి సార్ దగ్గరికి చూపివ్వండి అని నాకు తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేసి సార్కే చూపివ్వండి, సార్ దగ్గరికే తీసుకెళ్ళండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకేమైనా అడ్వైజర్స్ లేకపోతే ఇంకేమైనా మీరు డైట్ ప్లాన్స్ ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి సార్. ఆర్థోపెడిక్ అయితే డైట్ ప్లాన్ ఏముండదు సార్. ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ ఉంది, షుగర్ ఉందంటే ఫిజిషియన్ డైట్ ప్లాన్. సో మా ఆర్థోలో డైట్ ప్లాన్ ఏం ఉండదు. ఈ డైటే తీసుకోవాలి, కాల్షియం రిచ్ ఫుడ్స్, డైలీ ఎక్సర్సైజ్, కాల్షియం రిచ్ ఫుడ్స్. తర్వాత మోకాళ్ళు బాగా అరిగిన వాళ్ళకి దూరం నడవడం కానీ, కింద కూర్చోవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇంట్లో వంగి పని చేయడం కానీ, బట్టలు ఉతకడం కానీ, హెవీ వర్క్ చేయడం. హలో 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 పవన్ గారు చెప్పండి. మనకు సార్ ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ సమర్థ్ రెడ్డి సార్. సార్ తోటి మాట్లాడండి, మీకు ఏమన్నా ఉంటే మీ సార్కి చెప్పండి. నమస్తే అండి. మై నేమ్ ఇస్ పవన్ కుమార్ సార్. మేము వచ్చేసి వరంగల్ వర్ధనపేట నుంచి మాట్లాడుతున్నాం. ఓకే చెప్పండి. మా గ్రాండ్ మదర్ ఈ మధ్యలో బ్యాక్ పెయిన్ బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. అలాగే నీట్ పెయిన్ బాగా విపరీతంగా బాధపడుతున్నారు సార్. ఓకే అది అంటే ఏమి టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఏజ్ ఎంత అండి సార్? మా గ్రాండ్ మదర్ ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ సార్. 55 ఇయర్స్ కాబట్టి ఒకసారి అయితే నడుము మోకాళ్ళు ఎక్స్రే తీయాల్సి వస్తుంది. సో దాంట్లో మనకి ఏమైనా అరుగుదల ఉంది. 55 అంటే కొంచెం తక్కువ ఏజే. సో దాంట్లో ఏమైనా అరుగుదల ఉందంటే రెస్ట్ అండ్ మెడికేషన్స్తోనే తగ్గుతుంది. ఒకవేళ అప్పటికి కూడా బెడ్ రెస్ట్ ఇచ్చి తగ్గకపోతే ఒకసారి నడుముకి ఎంఆర్ఐ స్కాన్ తీయాల్సి వస్తుంది. సో టెస్ట్ అనేది ఫస్ట్ డాక్టర్ చూసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినాకనే మీరు ఫార్వర్డ్ వెళ్ళాలి. మెయిన్ ఒక సింపుల్ ఎక్స్రే సరిపోతుంది. నడుముకి ఎక్స్రే, మోకాలు ఎక్స్రే. సో దాంట్లో మెడిసిన్ డైరెక్ట్ వాడకన్నా ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. లేకపోతే 5 days నేను ఒక పెయిన్ కిల్లర్ చెప్తాను, అది వాడండి. తగ్గకపోతే మీరు హాస్పిటల్కి రండి. హైఫెనాక్ ఎంఆర్ అని టాబ్లెట్ ఉంటుంది, రాసుకోండి. అది 5 days వాడండి. హైఫెనాక్ HIFENAC/MR అది 5 days తగ్గకపోతే మీరు హాస్పిటల్కి రండి. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much. కానీ మొక్కల నొప్పులు మాత్రం చాలా కామన్ అయిపోయింది సార్. ఇవాళ కొంత చిన్న ఏజ్ పిల్లలకు కూడా నాకు తెలిసి ఒబేస్ బాడీస్కి కదా సార్, ఒబేస్ బాడీస్కి తొందరగా మొక్కల నొప్పులు, వాళ్ళ బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీద పడి నొప్పులు అట్లా రావడం అని. అండ్ నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకు కూడా సార్ బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ కాళ్ళ మీద పడుతుందని. ఒబేసిటీ వల్ల కొంచెం నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ అన్హ్యాపీగా ఉంటారు. దే విల్ బి స్లో ఇన్ ఫిజియోథెరపీ, దే విల్ బి స్లో ఇన్ వెయిట్. సో కొంచెం BMI తక్కువ వాళ్ళు 28, 29 BMI ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ మంచిగా ఉన్నాయి. సో 30, 35, 40 BMI ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి నీ పెయిన్ తగ్గుతుంది కానీ ఓవరాల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుంది.
చాలా వరకు అదే విన్నాం సార్. ఒబేస్ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంతమంది ఫస్ట్ ప్రభావం షార్ట్ స్టేచర్ ఉంటుంది, కొంత ఎస్పెషల్లీ ఫిమేల్స్ 5 feet 5'1" ఉంటారు, వాళ్ళు 100 kgs 105 kgs ఉంటారు. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ రిప్లేస్మెంట్ చేసినా కూడా వాళ్ళకి 70-80% పెయిన్ తగ్గుతుంది, కానీ ఒక 20% అన్హ్యాపీ ఉంటారు. నాకు మొత్తం పెయిన్ తగ్గలేదు. సార్ ఇప్పుడు యాక్చువల్గా వెయిట్ మనం చూసుకుంటే సార్ చూడడానికి ఏమో వాళ్ళు అంత వెయిట్ ఉన్నట్టు కనిపించరు. దే విల్ బి అంటే పక్కగానే ఉంటారు, బట్ వెయిట్ చూసుకుంటే 60-65 అట్లా ఉంటారు. అండ్ బోన్ వెయిట్ కూడా ఉంటది అని అంటారు. బోన్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏం చేయలేదు, అది హెరిటరీ. కొంతమందికి లాంగ్ బోన్స్ ఉంటాయి, బోన్స్ అనేది సో బోన్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఫ్యాట్ ఉంటేనే ప్రాబ్లం. సార్ ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది అంటారా సార్? అంటే లోపల అంటే కొలెస్ట్రాల్ విత్ కొలెస్ట్రాల్ వెయిట్ బాడీ వెయిట్ అట్లా ఇప్పుడు లావు ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉంటుంది, అట్లా ఏమి ఉండదు. ఈవెన్ బక్క ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఉండొచ్చు. బోన్ వెయిట్ ఎక్కువ ఉంటే మంచిది అంటారు. బోన్ వెయిట్ మనకు హెరిడిటరీ, దానికి ఏం చేయలేదు. యు కాంట్ రెడ్యూస్ బోన్ వెయిట్, అంటే హెల్దీ అన్నట్టే. బోన్ వెయిట్ మనం దాన్ని రెడ్యూస్ చేయలేము. We can reduce only fat and muscle అంటే కొలెస్ట్రాల్ ఆ టెస్ట్ తోటి అది మనకు తెలిసిపోతుంది. మనం రెడ్యూస్ చేయాలి. సార్ ఇప్పుడు ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ లో నార్మల్ రేంజ్ ఎంత సార్? ఎంత నార్మల్? సో 1 is normal, minus 2.5 is severe osteoporosis. సివియర్ ఆస్టియోపోరోసిస్ వాళ్ళకి సిమ్టమ్స్ చూసుకోవాలి. సిమ్టమ్స్ బట్టి మెడికేషన్స్ ఉంటాయి. కొందరికి ఇంజెక్షన్స్ ఉంటాయి, టెరాపారటైడ్ అనేది ఇంజెక్షన్ ఉంటుంది. కొందరికి డెనిసోమాబ్ 6 monthsకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. సో అట్లాంటి ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది సివియర్ ఆస్టియోపోరోసిస్. సార్ ఇప్పుడు అరికాళ్ళు ఇట్లా తిమ్మిరి వచ్చినట్టు అవ్వడము అండ్ అరికాళ్ళు ఇట్లా కొంచెం లాగడము, ఇదంతా ఈ బోన్స్ కి సంబంధించి ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. అంటే మన ఈలో ఉన్న కొవ్వు మంట అంటారు. సో అది సాఫ్ట్ చెప్పులు వాడడం, కొంచెం హార్డ్ వేసుకున్నా లేకపోతే ఎక్కువ నడిచినా కూడా హార్డ్ చెప్పులతో ఎక్కువ నడిచినా, సో ఫుట్ వేర్ మంచిగా వేసుకొని మనం ప్రెషర్ ఎక్కువ పడకుండా తీసుకుంటే సెట్ అయిపోయింది. ప్లాంటార్ ఫేషియటిస్. ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పల్స్ అని ఇట్లా మనకి ఇట్లా కొంచెం ఇట్లా ముళ్ళు లాగా చెప్పులు వస్తున్నాయి కదా సార్, దాంతో అది బాగానే యూజ్ చేయొచ్చు. మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే మన మేము కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎంసీఆర్ చెప్పాలి, ఎంసీఆర్ చెప్పాలి సార్, ఆర్థోపిట్ అని డాక్టర్ ప్లేస్ చాలా బ్రాంచ్, డాక్టర్ ప్లేస్ మెయిన్ బేర్ ఫుట్ నడవద్దు. ఇంట్లో కూడా బేర్ ఫుట్ నడవద్దు సార్. ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పులు లేకుండా నడిస్తే మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అట్లా ఇట్లా అని అంటారు కదా సార్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బేర్ ఫుట్ నడవద్దు. అండ్ మామూలుగా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్లాంటర్ ఫేషియటిస్ లేని వాళ్ళు బేర్ ఫుట్ నడవచ్చు. బట్ ఎవరికైతే ప్లాంటర్ ఫేషియటిస్ ఉంటుందో ఎంసీఆర్ చెప్పులు కానీ మీరు చెప్పే అక్యుపంక్చర్ చెప్పులు యూజ్ చేసి ఇంట్లో. సో బయట మీరు ఏదైనా నార్మల్ వేర్ వేసుకున్నారు, ఇంట్లో మాత్రం అది వేసుకోవాలి. కంపల్సరీగా చెప్పులు వేసుకుని నడవాలి. అండ్ ఎక్కువ మామూలుగా చెప్పులు లేకుంటే ఇంట్లో నడిస్తే ఏం కాదు. కొంతమందికి ఇసుక, ఇప్పుడు టెంపుల్స్ అట్లా వెళ్తాం కదా సార్, అట్లాంటి జాగాలలో ఇసుక ఉంటుంది. ఆ ప్లేస్ లో చెప్పులు లేకుండా నడిస్తే కష్టం ఎఫెక్ట్ పడిపోతుంది. చిన్న చిన్న ఎక్కువ అయిపోతుంది. అలాంటివి కొంచెం అవి కూడా ఎఫెక్ట్ పడుతుంటాయి మనకి బోన్స్ మీద, కాళ్ళ మీద, మజిల్ మీద. చాలా కాల్స్ చాలానే ఆన్సర్ చేశారు సార్. బాగానే వచ్చిందండి మనకి. చాలామంది వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని మంచిగా క్లియర్ చేసుకున్నారు. బట్ ఈవెన్ దో అట్లా కాల్స్లో కాకుండా మనకి ఇక్కడికి వస్తే ఇంకా మీరు ఆ ఎక్స్రే దాంట్లో మనకు అన్ని క్లియర్గా తెలిసిపోతాయి. వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏంటి, కండిషన్ ఏంటి, పేషెంట్ ఎక్కడ పెయిన్ అంటున్నారు, ఎగ్జామినేషన్ తోటి ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. హైట్ బాగా ఉన్న వాళ్ళకి ఎక్కువ హైట్
అంటే మీరు కూడా హైట్ ఉన్నారు అనుకోండి, బట్ మీరు తీసుకుంటారు దానికి బోన్స్ కి ఏమన్నా మనకి ఈ బ్యాక్ బోన్ కానీ లేకపోతే అన్ని బోన్స్ పెద్దగానే పొడుగ్గా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉంటాయి కదా సార్, దాంతో ఏమన్నా ఉంటుందా సార్ ఎఫెక్ట్? అంటే పోతుంటే ఏజ్ వస్తుంటే వాళ్ళకి ఏమన్నా ఏమి ఉండదా సార్? లాంగ్ బోన్స్ ఉన్న వాళ్ళకి పొట్టి వాళ్ళకి అంటే ఏమి ఉండదా సార్? హైట్ అనేది హెరిడిటరీ ఫ్యాక్టర్. లాంగ్ బోన్స్ ఉన్న వాళ్ళకి ఏమన్నా అట్లా ఫ్యూచర్ లో ఏమన్నా బోన్స్? హలో 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 రాజేష్ గారు చెప్పండి సార్. మీ డౌట్స్ సార్ ఉన్నారు, సార్తో డైరెక్ట్ మాట్లాడొచ్చు మీరు. మీకు ఏమున్నా మన ఆర్థోపెడిక్ డాక్టర్ గారు మాట్లాడండి. ఓకే ఓకే. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి ఏం ప్రాబ్లం అండి? సార్ ఇది మా మదర్కి అండి. మా మదర్కి మోకాళ్ళ నొప్పులు బాగా అయినాయి సార్. ఓకే. అంటే ఒక 5 సంవత్సరాలు ఉంది అనుకుంటా. ఓకే. మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి, నడవలేకపోతుంది, బాగా ఇబ్బంది పడుతుంది సార్ పనులు చేసుకోవడానికి కానీ. అది ప్రాబ్లం సార్. ఏజ్ ఎంత అండి పేషెంట్? ఏజ్ 55 ఉంటుంది సార్. 55. సో ఎక్సర్సైజ్ తీసారా ఈ మధ్యలో రీసెంట్ గా? రీసెంట్ తీయలేదు సార్, 1 year బ్యాక్ ఏమో తీసుకుంటున్నారు. ఎనీ ఆర్థో డాక్టర్ చూపించుకున్నారా 1 year బ్యాక్? చూపించాము సార్, ఇక్కడ కాదు వేరే దగ్గర చూపించాం, హైదరాబాద్ లో చూపించాం. ఏమన్నారు అంటే కంప్లీట్ అరిగిందన్నారా? అంటే స్టేజెస్ ఉంటాయి దాంట్లో, మధ్యలో వరకు అరిగిందన్నారా, కంప్లీట్ అరిగిందన్నారా? ఎట్లా? అప్పుడు కొంచెం తక్కువనే ఉంటుంది సార్, ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ఓకే, ఈ మధ్యలో ఎక్కువైందంటే మళ్ళీ ఒకసారి ఎక్స్రే రిపీట్ చేయాలి. అంటే పాత ఎక్స్రేస్ కి ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలంటే అరుగుదల ఎక్కువైందా లేదా, సో దాన్ని బట్టి మనము మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ ఇవి ఉంటుంది. సో జాయింట్ అనేది చూసుకోవాలి మనం, మోకాలు కంప్లీట్ అరిగిందా లేదా. దాంట్లో స్టేజెస్ ఉంటాయండి 1 to 4, అంటే ఏ స్టేజ్ లో ఉందనేది మనకి ఎక్స్రే తీస్తే తెలిసిపోతుంది. సో నార్మల్ స్టేజ్ 2, స్టేజ్ 3 ఉందనుకోండి, మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సార్? 10 to 5 మండే టు సాటర్డే. 10 to 5 మండే టు సాటర్డే. నేను వీలున్నప్పుడు తీసుకొస్తాను. తీసుకురండి. మీకు కాల్ చేసి వస్తాను సార్. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి కూర్చోబెట్టే టాబ్లెట్ కాల్షియంతో 50% 60% రిలీఫ్ వస్తుంది పేషెంట్స్. దాంతోపాటు కొంచెం రెస్ట్, కింద కూర్చోకుండా, మెట్లు ఎక్కకుండా, దాని ఏమంటే స్క్వాటింగ్ అంటారు, సక్లంపులు వేసుకొని అట్లా చేసుకోకుండా కొంచెం లైఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇలా కొన్ని రోజులు వాడిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గా మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా మనకు మోకాలు కూర్చోబెట్టే టాబ్లెట్స్ అయితే 3 months వాడాలి. 3 months తర్వాత వాళ్ళకి కొంతమంది పేషెంట్కి 6 months కూడా పెయిన్ ఫ్రీ ఉంటుంది. బట్ మళ్ళీ రావాలన్న గ్యారెంటీ ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే వన్స్ ఇక బోన్ స్ట్రెంత్ అంతే మనకి ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెప్పండి. కొంతమందికి అండ్ 60-65 వరకు కూడా ఏముండదు. 70 ఆఫ్టర్ 70-75 అట్లా ఆ ఏజ్ లో వస్తుంది. 70-75 లో వాళ్ళకి మనం ఏం చేయము, వాళ్ళకి సర్జరీస్ ఏం అవసరం లేదు, మెడిసిన్స్ కామన్ గా బాగా 55 నుంచి 65 మధ్యలోనే బాగా జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ముందే ఎక్స్రే తీసి దానికి మనం మెడికేషన్స్ అవి ఇస్తే మనం ఏదైతే అరుగుదలో మనం ఆపొచ్చు. కొంచెం ప్రికాషన్స్ తీసుకొని దూరం నడవకుండా, కింద కూర్చోకుండా, మెడికేషన్స్ వాడుకుంటూ కొంచెం మనం అరుగుదలని ఇన్హిబిట్ చేయవచ్చు. అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్ దాదాపు అంతే సార్ 48 అట్లా ఉంటుంది, 48-50 ఉంటుంది. తనకి మామూలుగా బ్యాక్ పెయిన్ ఉంటుండే అంట, కానీ అంత సివియర్గా ఏం లేదు. ఒక రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ తను లేసే వరకు లేవలేకుండా నడవలేకుండా అయిపోయిందంట. మార్నింగ్ లేవడంతో స్టెప్స్ వస్తలేదంట తనకి. దట్ ఈస్ డ్యూ టు బ్యాక్ బోన్ ఏదో మరిగిందంట, ఒక బోన్. అట్లా సడన్ గా కూడా అవుతుందా సార్? అంటే ఏమి ముందు ఏం సింటమ్స్ లేకుండా చిన్న చిన్నగా అరుగుదల అయితే టైం పడుతుంది, ఒకటే రోజులో బోన్ అయితే అరగదు తనకు. దాంతో పాటు మజిల్ కూడా ఏమన్నా పట్టుకుంటుంది. అండ్ అట్లా కొంచెం పెయిన్ ఉన్నప్పుడు ఏమైనా వస్తుంది ఫ్రీక్వెంట్ గా అంటే చెకప్ కి రావాలి కంపల్సరీ. నెగ్లెక్ట్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్, సివియర్ పెయిన్ వస్తుంది, స్పాజమ్ లోకి వెళ్తుంది. సో దానికి కరెక్ట్ టాబ్లెట్ మీరు వాడకపోతే అది కాస్త సివియారిటీ పెరుగుకుంటూ పోతాం. కరెక్ట్ టైం లో ట్రీట్మెంట్ పేషెంట్ పెయిన్ తోనే వస్తారు, పేషెంట్ భయపడే పేషెంట్ పెయిన్. సార్ అది కొంచెం పెయిన్ ఒక రోజు వచ్చి ఒక రోజు తగ్గి ఏదో మాకు స్ట్రెయిన్ అయితే వచ్చింది అని చెప్పి వాళ్ళకి సాటిస్ఫై
అయిపోయి అట్లనే ఉండి మొత్తం ఎక్కువైపోయినాక వస్తారు కదా సార్ కొంతమంది బాగుంటే ఆ టైం అట్లా వస్తారు. అట్లా రాకుండా కొంచెం స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు వస్తే దే కెన్ రెక్టిఫై ద ప్రాబ్లమ్. ఫ్యూచర్ లో కూడా ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ కాల్స్ వచ్చిన దాంట్లో మనకి 2-3 అలాగే వచ్చినాయి. చాలా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువైతున్నాయి, ఈ మధ్యలో ఎక్కువైతున్నాయి. కొంచెం తక్కువ ఉన్నప్పుడే వచ్చి ట్రీట్మెంట్ వైజ్ తీసుకొని సజెషన్స్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు కదా సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. సార్ హలో మేడం నమస్కారం అండి. నమస్కారం అండి సార్. నెక్కొండ మాది నెక్కొండ మండలము. సార్ మా ఫాదర్ కు 65 సంవత్సరాలు ఉన్నాయి. సార్ కి కనెక్ట్ చేస్తున్నా, ఒక్క నిమిషం అండి. సార్ కి కనెక్ట్ చేస్తున్నా, మాట్లాడండి. నమస్కారం అండి, శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. మా ఫాదర్ 65 సంవత్సరాలు ఉంటాయి సార్. ఓకే. ఆయనకు మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి సార్. ఆయనకు అదే మామూలుగా ఇంతకుముందు ఆర్థోపెడిక్ డాక్టర్ చూపిస్తే మెడిసిన్ రాసినప్పుడు తగ్గుతున్నది. మళ్ళీ ఆయనకు అదే విధంగా పెయిన్ వస్తున్నది. దాంట్లో కొంచెం సౌండ్ కూడా వస్తున్నది సార్ మోకాళ్ళలో. సో ఎక్స్రే తీసారండి మీరు? ఆర్థోపెడిక్ సర్జన్ చూపించుకున్నారా? ఎక్స్రే తీసారా? ఎక్స్రే తీసారండి. తీసి ఏం కాదు, ఏజ్ బట్టి మోకాలు కొంచెం అరుగుదల ఉంటుంది అంటారు కానీ అది కొంచెం మాకు ఎందుకు డౌట్ వస్తాను సార్. అది మరి ఎలా అని ఫోన్ చేసిన ఒక్కసారి పాత ఎక్స్రేస్ పేషెంట్ తీసుకొస్తే ఒకసారి అది చూసి అసలు మెడిసిన్స్ పనిచేస్తాయా లేదా చెప్పగలుగుతాం. అలాగే టీకేఆర్ ఉన్నదా సార్? ఉంది. టీకేఆర్ అందరికీ చేయమండి, ఎవరికైతే పేషెంట్ కి ఇండికేషన్ ఉంటేనే చేస్తాము. సో కంప్లీట్ అరుగుదల అయ్యి వాళ్ళకే చేస్తాము. మిగతా వాళ్ళకి అందరికీ మెడికేషన్స్ తోనే తగ్గించడానికి ట్రై చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు వీళ్ళు కాల్లో సౌండ్ వస్తుంది అన్నారు కదా సార్, అదేంటి సైకలాజికల్ గా వాళ్ళకి సౌండ్ వస్తుంది. కామన్ ఫీమర్ టిబియా అనే బోన్ మధ్యలో మనకి గుజ్జు మొత్తం అరిగిపోయినాక మోకాళ్ళు మలిచేటప్పుడు నడిచేటప్పుడు సౌండ్ అనేది వస్తుందా సార్? సౌండ్ అనేది వస్తుంది, బట్ సౌండ్ వచ్చినంత మాత్రం మనం అదేమి ప్రిడిక్ట్ చేయలేము. అంటే సౌండ్ వచ్చిందని మనం ఏమో ఆపరేషన్ చేయాలి. సో కొంతమందికి క్లిక్కింగ్ సౌండ్ అనేది వస్తుంది. దాన్ని మనం బ్రీతింగ్ సౌండ్ కూడా తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.